రామాయణం. రామా, కులమునకు కళంకం తెచ్చే సామాన్య స్త్రీని కాను నేను. నీవు తప్ప మరొకరిని మనస్సు చేత కూడా చూడను. స్వయంతు భార్యాం కౌమారీం. నేను నీ భార్యను, యవ్వనంలో ఉన్నదానిని. భార్యను ఇతరులకు అప్పగించి జీవించువాడివలే నన్నిక్కడ వదిలేసి వెళతావా? నీవు ఎవరి హితము గురించి మాట్లాడుతున్నావో నీవే వారికి విధేయుడుగా ఉండు. నేనెందుకుండాలి? నేనెవరికి ఇచ్చట విధేయురాలిగా ఉండవలసిన అవసరం లేదు. అసలు అవి ఆయుక్తమైన మాటలు. నీ ఉండే చోటు నాకు స్వర్గం. నీ సాన్నిధ్యం లేకపోతే నాకేదీ రుచింపదు. మార్గంలో ముళ్ళు ఉంటాయంటావా? అవన్నీ నాకు దూదితో సమానము. పెనుగాలులు రేగి దుమ్ము కప్పివేస్తుందంటావా? నీ ప్రక్కన ఉంటే అదే నాకు మంచి గంధమవుతుంది రామా. వనములలో పచ్చిక బయళ్ళ మీద పడుకుంటే చిత్రమైన కంబళ్ళు కప్పిన పడకల కంటే సుఖం రామా. నీ ప్రక్కన ఉంటే ప్రపంచంలో ఏదైనా నాకు అత్యంత సుఖకరమైనవే. నన్ను నీవిక్కడనే శత్రువుల పరం చేసి వెళ్తానంటే మాత్రం ఈ క్షణమే ఇప్పుడే విషం తాగి చావనైనా చస్తాను కానీ వైరుల వశం మాత్రం కాను. నీవు అంతకాలం కనబడకపోతే దుఃఖంతో ఎప్పుడో ఒకప్పుడు చావవలసిందాన్నే. ఆ చావు ఇప్పుడే నన్ను వరించని అని ఏడుస్తూ తనను కౌగిలించుకున్న సీత చుబుకం ఎత్తిపట్టి మెల్లగా ప్రేమగా అనునయిస్తూ, నీవు లేకుండా నేను మాత్రం ఒక్క క్షణమైనా ఉండగలనా? నీ అభిప్రాయం తెలుసుకోకుండా నేను నిన్ను అడవికి ఎలా తీసుకెళ్తాను? ఆత్మాభిమానము కలవాడు తన కీర్తిని ఎలా విడువజాలడో ఆ విధంగా నేను నిన్ను విడువజాల. సీత, పితృవాక్పాలనము నా ధర్మము. సీత, తల్లికి తండ్రికి లొంగి ఉండటమే ధర్మము. అలాంటి ధర్మాన్ని విడిచి నేను జీవించను. కనపడే దేవతలు తల్లి, తండ్రి, గురువులు. అలాంటి వారిని విడిచి మనకు అందుబాటులో లేని దైవాన్ని ఆరాధించడం ఎందుకు? అస్వాధీనం కథం దైవం ప్రకారైరభిరాధ్యతే. స్వాధీనం సమతిక్రమ్య మాతరం పితరం గురుం. తల్లి, తండ్రి, గురువులు ముగ్గురు మూడు లోకములు. వీరితో సమానమైన వారు ఈ భూలోకంలో లేరు. అందుకే వారి సేవ చేయవలెను. తండ్రి సేవను మించిన బలకరమైనది ఏదీ లేదు. తండ్రి ఆజ్ఞ పాటించుట వలన మనిషికి సకలైశ్వర్యములు సమకూరగలవు. నా తండ్రి ఆజ్ఞ పాటించాలని, ఆయన ఇష్టానికి అనుగుణంగా నడుచుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇదే సనాతన ధర్మం. సీత, నీవు నాకు సహధర్మచారిణివి. నీవు నీకు మేలు కూర్చే మంచి నిర్ణయం తీసుకున్నావు. వెంటనే బయలుదేరదాము. నీ వద్ద ఉన్న విలువైన వస్తువులన్నీ దానం చేసేయి. ఇంతకు మునిపే రామ అంతఃపురమునకు వచ్చిన లక్ష్మణుడు అన్నావదినల సంభాషణ అంతా విన్నాడు.